మనం నిన్న ఏవైతే టైమ్ అండ్ వర్క్కి లాజిక్ చూసామో సిమిలర్ లాజిక్ విల్ అప్లై ఇన్ పైప్స్ అండ్ సిస్టర్న్ ప్రాబ్లమ్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ కెన్ ఇండివిజువల్లీ డూ వర్క్ ఇన్ 5 days, బీ కెన్ ఇండివిజువల్లీ డూ వర్క్ ఇన్ 8 days అని చూసామో, ఇక్కడ పైప్ ఏ కెన్ ఇండివిజువల్లీ ఫిల్ ద రిజర్వాయర్ ఇన్ 15 hours, బీ కెన్ ఇండివిజువల్లీ ఫిల్ ద రిజర్వాయర్ ఇన్ 20 hours. ఇట్లా డేస్ కాస్త అవర్స్ అవుతాయి. ఆ వర్కర్స్ ప్లేస్లో పైప్స్ అని ఉంటుంది. మిగతా అంతా క్వశ్చన్ సాల్వింగ్ ప్యాటర్న్ అనేది సిమిలర్. ఓకే, సో అందుకనే నిన్న టైమ్ అండ్ వర్క్ తర్వాత మనం ఇవాళ పైప్స్ అండ్ సిస్టమ్స్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఏమని చెప్తున్నారు, ఒక రిజర్వాయర్ని పైప్ ఏ 15 hours నింపగలదు, అదే రిజర్వాయర్ని పైప్ బి 20 hours నింపగలదు. ఓకే, ఇప్పుడు దెన్ ఇన్ వాట్ టైమ్ విల్ ద రిజర్వాయర్ బీ ఫిల్డ్ ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్. అంటే 1 hourలో పైప్ ఏ ఎంత పోర్షన్ ఆఫ్ రిజర్వాయర్ నింపగలదు అంటే మనం ఏం చేస్తాము, రిజర్వాయర్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకుందాం. C/15th పోర్షన్ని 1 hourలో ఏ నింపుతుంది కాబట్టి 15 hours తర్వాత ఈ C/15 into 15 చేసామనుకోండి, అంటే ఫస్ట్ అవర్లో C/15 నింపుతుంది, సెకండ్ అవర్లో C/15 నింపుతుంది, థర్డ్ అవర్లో C/15, అలా 15 hours. ఇది 1 hourలో ఏ అనే పైప్ 1 hourలో ఎంత రిజర్వాయర్ నింపుతుందో ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్, ఇలా C/15 ఇంత వాటర్ నింపుకుంటూ 15 hours తర్వాత ఎంత నింపుంటుంది, ఇవన్నీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు మనకి రిజల్ట్ ఎంత అవుతుంది, 15 into C/15 అవుతుంది ఆఫ్టర్ 15 hours చూస్తే. అప్పుడు ఏమవుతుంది, 15 క్యాన్సిల్ అయిపోతాయి, సి అంటే 15 hours తర్వాత సి కెపాసిటీ ఫిల్ చేయగలదు. ఓకే, దాన్ని బట్టే మనం 1 hourలో ఏ అనే పైప్ C/15 1/15 ఆఫ్ రిజర్వాయర్ కెపాసిటీని ఫిల్ చేస్తుంది. ఇప్పుడు బి అనే పైప్ ఎంత ఫిల్ చేస్తుంది 1 hourలో, C/20 1/20th ఆఫ్ రిజర్వాయర్ కెపాసిటీని ఫిల్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు 1 hourలో ఏ అండ్ బి కలిసి ఎంత పోర్షన్ ఆఫ్ రిజర్వాయర్ని ఫిల్ చేయగలవు, C/15 ప్లస్ C/20. ఈ 2 పైప్స్ కలిసి ఆన్ చేశారు కాబట్టి 2 పైప్స్ 1 hourలో ఎంత నింపుతాయంటే ఇంత వాల్యూమ్ ఆఫ్ వాటర్ని నింపుతాయి. అవి మొత్తానికి కలిసి టీ టైంలో ట్యాంక్ మొత్తం ఫుల్ చేశాయి అనుకుందాం. అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, T into C/15 ప్లస్ C/20 ఈజ్ ఈక్వల్ టు C. అవునా, అంటే ఇది పర్ 1 hour అవి నింపే క్వాంటిటీ. ఈ టీ అనే టైం ఏంటి, టైం టేకెన్ ఇన్ అవర్స్ ఇన్ ఆర్డర్ టు ఫిల్ ది ఎంటైర్ రిజర్వాయర్. ఈ మొత్తం టైంలో ఇంత మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, మొత్తం కెపాసిటీ రిజర్వాయర్ కెపాసిటీ సి ఎంత అయితే ఉందో అది మొత్తం ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, సి 2 సార్లు 2 సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, 64 + 3 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే సి ఇంటూ 7/60 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎంత అవుతుంది, సి ఈజ్ ఈక్వల్ టు 60/7 hours అని వచ్చింది. కానీ ఆప్షన్స్ ఏమున్నాయి, ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉన్నాయి కదా. ఇప్పుడు 60/7ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేద్దాం. 7 8 56, ఎంత వచ్చింది రిమైండర్ 4. ఇప్పుడు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాయాలని చూసాము, ఫస్ట్ ఈ 8 ఏదైతే ఉందో 8 రాసుకోవాలి, కోషంట్లో ఏదైతే వచ్చిందో ఆ 8 ఇక్కడ రాసుకోవాలి. తర్వాత ఏం చేయాలి, రిమైండర్ ఏదైతే వచ్చిందో ఆ వాల్యూని టాప్లో రాసుకోవాలి. తర్వాత ఏదైతే మనకి ఇక్కడ డివైజర్ ఫార్మాట్లో వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ రాసుకోవాలి. సో ఫైనల్గా టైం ఎంత వచ్చింది మనకి, 60/7 hours వచ్చింది, లేదా దట్ ఈస్ ఈక్వలెంట్ టు 8 4/7 hours. ఆప్షన్ సి విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. పైప్స్ ఏ అండ్ బి ఎంత టైంలో ఫిల్ చేస్తున్నాయంట, 6 hours టైంలో ఫిల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెపాసిటీ సిని ఏ అండ్ బి 2 పైప్స్ కలిసి ఎన్ని అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి, 6 hours మొత్తంని ఫుల్ చేస్తున్నాయి 6C కెపాసిటీని. ఇప్పుడు ఇండివిజువల్గా ఏ అనేది T hours తీసుకుందాం అనుకుందాం. ఓకే, క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, ఏ టేక్స్ 5 hours మోర్ దాన్ బి. ఇప్పుడు బీకి ఏకి T1 టైం పట్టింది అనుకుందాం, బీకి T2 టైం పట్టింది అనుకుందాం. క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, T1 అనేది T2 కన్నా 5 hours ఎక్కువ. అంటే బి అనే ట్యాప్ ఫాస్ట్గా ఈ కెపాసిటీ సీని నింపుతుంది, కానీ ఏ అనే పైప్ ఏదైతే ఉందో అది బి కన్నా స్లోగా నింపుతుంది అని ఇచ్చారు. అవునా, టైం టేకెన్ బై ఏ ఇస్ 5 hours మోర్ దాన్ టైం టేకెన్ బై బి. ఈ టీ అనే టైం అవర్స్లో ఉందనుకుందాం. ఓకే, అంటే 1 hourలో ఏ అనే పైప్ ఎంత వాటర్ నింపగలదు, C/T1 అనే వాటర్ నింపగలదు. అవునా, సిమిలర్గా 1 hourలో బి అనే పైప్ ఎంత వాటర్ నింపగలదు, సి అనేది ఆ వాళ్ళు నింపే కెపాసిటీ, C డివైడెడ్ బై T2. 1 hourలో ఏ అండ్ బి కలిసి ఎంత కెపాసిటీ నింపగలవు అంటే మనం ఏమని రాసుకోవచ్చు, C/T1 ప్లస్ C/T2. ఇది 1 hourలో అవి నింపగలిగే కెపాసిటీ. ఇప్పుడు ఇవి 2 1 hourలో ఎంత కెపాసిటీ నింపుతున్నాయి, ఇది ఇంటూ 6 చేసినప్పుడు మనకి ఎంత రావాలి, సి ఇంటూ 6 చేసినప్పుడు సి ఎందుకు రావాలి మ్యామ్ అంటే వాళ్ళు క్వశ్చన్లోనే ఇచ్చారు కదా, దీస్ 2 pipes టుగెదర్ క్యాన్ ఫిల్ ద కెపాసిటీ ఇన్ 6 hours అని ఇచ్చారు. అంటే ఏంటి, ఈ మొత్తం ఏదైతే 1 hourలో ఇంత ఫిల్ చేస్తున్నాయి, 1 hourలో ఇంత ఫిల్ చేసినప్పుడు 6 hours
6 ఇంటూ ఇది ఏదైతే క్వాంటిటీ ఉందో 6 ఇంటూ ఈ క్వాంటిటీని అవి ఫిల్ చేయగలవు. ఈ క్వాంటిటీ ఏంటి, ఫుల్ ట్యాంకే కదా, సో ట్యాంక్ మొత్తాన్ని ఫిల్ చేస్తున్నాయి కాబట్టి C/T1 ప్లస్ C/T2 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు C. అవునా, ఈ C క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఏంటి, 1/T1 ప్లస్ 1/T2 ఈజ్ ఈక్వల్ టు 1/6 అని వస్తుంది. ఈ 6 ఇక్కడ మల్టిప్లికేషన్ కాబట్టి అటు పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ అవుతుంది. మనం ఏమని చూసాం ఆల్రెడీ, T1 అంటే టైం టేకెన్ బై A అని చూసాం. కానీ ఈ వాల్యూని ఏమని చూసాం మనం, T2 + 5 అని చూసాం కదా. సో T1 ప్లేస్లో T2 + 5 రాసుకున్నాం అనుకోండి. T2 + 5 ప్లస్ 1/T2 ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, T2 ప్లస్ T2 + 5 బై T2 ఇంటూ T2 + 5 ఈజ్ ఈక్వల్ టు 1/6 అవుతుంది. లెట్ సింప్లిఫై ఇట్ ఫర్దర్. ఇప్పుడు ఇది ఏమవుతుంది, 2T2 + 5 హోల్ డివైడెడ్ బై T2 స్క్వేర్ ప్లస్ 5T2 ఈజ్ ఈక్వల్ టు 1/6 వస్తుంది. క్రాస్ మల్టిప్లై చేసి చూద్దాం. ఇదేమవుతుంది, 2T2 + 5 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు T2 స్క్వేర్ ప్లస్ 5T2 ఇంటూ 1. ఇదేమవుతుంది, 2 ఇంటూ 6 12T2 ప్లస్ 6 ఇంటూ 5 30 ఈజ్ ఈక్వల్ టు T2 స్క్వేర్ ప్లస్ 5T2. ఈ మొత్తంని అటు తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది నాకు, T2 స్క్వేర్ ప్లస్ 5T2 మైనస్ 12T2 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే T2 స్క్వేర్ మైనస్ 7T2 మైనస్ 30 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది నాకు ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్. ఇప్పుడు ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ AX² ప్లస్ BX ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఫార్ములా ఆల్రెడీ పాత క్లాసెస్లో డిస్కస్ చేసాము. ఏంటది, -b ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ 4ac/2a. ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ ఎంత ఉంది మనకి, 1, B వాల్యూ ఎంత ఉంది, -7, C వాల్యూ ఎంత ఉంది, -30. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, T2 ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ ఆర్ మైనస్ √(-7) హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 1 ఇంటూ -30 డివైడెడ్ బై 2 ఇంటూ 1. అవునా, ఇప్పుడు ఇది ఎంత సింప్లిఫై అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఈ వాల్యూ ఏమవుతుంది, +7 అవుతుంది. 7 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది వాల్యూ, 49. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. సో ఈ వాల్యూ 49 + 120 అవుతుంది బ్రాకెట్లో. 49 + 120 అంటే ఎంత అవుతుంది, 169. ఓకే, T2 వాల్యూ ఎంత వస్తుంది, 7 ప్లస్ ఆర్ మైనస్ √(169/2). అంటే T2 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ ఆర్ మైనస్ √(169) అంటే ఎంత వస్తుంది, 13/2. అంటే T2 వాల్యూ ఏమవచ్చు, అయితే 7 మైనస్ 13/2 అవ్వచ్చు ఆర్ 7 ప్లస్ 13/2 అవ్వచ్చు. ఈ నెగటివ్ టైం అంటే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. సో వాట్ ఈస్ ద ఓన్లీ పాసిబుల్ వాల్యూ ఆఫ్ T2 పాసిబుల్ వాల్యూ ఎంత అవుతుంది, 13 ప్లస్ 7/2. 13 ప్లస్ 7 అంటే ఎంత అవుతుంది, 20/2. ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2 1s 2 10s. సో T2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 10 hours. ఈ T2 అనేది ఏంటి, టైం టేకెన్ బై ట్యాప్ B ఆర్ టైం టేకెన్ బై పైప్ B. కానీ మనం క్వశ్చన్లో ఏమని ఫైండ్ చేయమన్నారు, హౌ లాంగ్ విల్ A టేక్ అంటున్నారు. పైప్ Aకి పట్టిన టైం ఎంత అని చూసాం మనము, T1 అని చూసాము. T1 ఎలా ఎక్స్ప్రెస్ చేసాము, T2 + 5 అని రాసాము. అంటే దిస్ వాల్యూ విల్ బీ ఈక్వల్ టు 10 + 5. Time taken by pipe A will be 15 hours. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. ఆప్షన్స్లో మనం ఫుల్గా క్వశ్చన్ సాల్వ్ చేయకుండా ఇక్కడ 10 hours అని వచ్చింది కదా, సో 10 కనపడిందని ఇట్స్ అ మిస్టేక్ దట్ మనం డైరెక్ట్గా 10 కనపడింది కదా అని 10 hours స్టిక్ చేసేయడం మన మిస్టేక్ అవుతుంది. సో క్వశ్చన్లో వాళ్ళు ఏం అడిగారో ఒకసారి క్లియర్గా చూసుకొని తర్వాతే మీ ఆన్సర్ మార్క్ చేయండి. ఓకే, సో ఆర్ ఆన్సర్ ఇస్ 15 hours. ఇలా చేస్తేనే కొద్దిగా సిల్లీ మిస్టేక్స్ అవుతాయి. యూ నో ద ప్రాసెస్, యూ డిడ్ ద ఎంటైర్ ప్రాసెస్. కానీ మనం క్వశ్చన్ చూసుకోకుండా టైం టేకెన్ బై ఏ అడిగారా బి అడిగారో చూడకుండా టీ వాల్యూ ఫైండ్ చేస్తాం కదా అని డైరెక్ట్గా 10 hours అని మార్క్ చేస్తాము. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటి, పైప్ ఏ విల్ టేక్ 12 minutes టు ఫిల్ ద ట్యాంక్ కెపాసిటీ యాజ్ ఇట్ ఇస్ C అనుకుందాం. సో దీన్ని బట్టి 1 minute పైప్ ఏ ఎంత క్వాంటిటీ ఫిల్ చేయగలదు, C/12 క్వాంటిటీ ఫిల్ చేయగలదు. పైప్ బి గురించి ఏం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పైప్ బి క్యాన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 16 minutes. అంటే 1 minute హౌ మచ్ క్వాంటిటీ క్యాన్ పైప్ బి ఫిల్ అంటే C/16. అవునా, ఇప్పుడు ఒకవేళ రెండింటిని ఆన్ చేశారనుకోండి, టీ టైం వరకు రెండింటిని ఆన్ చేస్తే కనుక మనం ఏమని రాస్తాము, C/12 ప్లస్ C/16 ఇంటూ టీ. ఈ రెండు కలిసి ట్యాంక్ని నింపితే ఈ మొత్తం వాల్యూ ఇంటూ టీ. ఇదేంటి, పర్ 1 minute రెండు పైప్స్ ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ట్యాంక్లో ఫిల్ చేయగలవు అనే కదా ఈ క్వాంటిటీ అనేది. దీన్ని టోటల్ టైం టేకెన్తో మల్టిప్లై చేస్తే దిస్ వాల్యూ హ్యాస్ టు బి ఈక్వల్ టు ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నారంటే రెండింటిని కలిసి ఆన్ చేసి ఉంచలేదంట. కొద్ది టైం వరకు రెండింటిని ఆన్ చేసి ఉంచారు, తర్వాత కాసేపు అయిపోయిన తర్వాత ఒక ట్యాప్ని ఆపేశారు. మిగతా టైం అంతా ఆ మిగిలిన ట్యాప్ మాత్రమే ఆ ట్యాంక్ని ఫిల్ చేస్తుంది అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ N అనే టైం వరకు రెండు ట్యాప్స్ని కలిసి ఆన్ చేసే ఉంచారని అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఎంత క్వాంటిటీ నింపుంటాయి ఆ టైం వరకు ఈ రెండు ట్యాప్స్ కలిసి అంటే C/12 ప్లస్ C/16
ఇంటూ ఎన్. ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ని ఈ రెండు ట్యాప్స్ కలిసి నింపేసి ఉంటాయి. తర్వాత ఏం ట్యాప్ని ఆఫ్ చేశారంట, దెన్ ఏం చేశారు, బి ఈజ్ క్లోజ్డ్ అన్నారు. బి క్లోజ్ చేసిన తర్వాత ఏ పైప్ అనేది మిగిలిన ట్యాంక్ మొత్తం నింపాలి. ఇవి ఇంత ఆల్రెడీ ఏ అండ్ బి కలిసి ఫిల్ చేశారు. ఓకే, మిగిలిన కెపాసిటీ ఏదైతే ఉందో ఆ కెపాసిటీని ఎవరు ఫిల్ చేయాలి, ఏ ఫిల్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఈ ప్రాసెస్ ఏదైతే అవుతుందో స్టెప్ 1లో మనం ఏం చేస్తున్నాము, రెండింటిని ఆన్ చేసి ఉంచుతున్నాము, ఆ రెండు కలిసి ఇంత ఫిల్ చేస్తున్నాయి. స్టెప్ 2లో ఏం చేస్తున్నాము, బీని ఆఫ్ చేస్తున్నాము, ఏ ఒకటే ఆన్ ఉంచుతున్నాము. ఈ రెండు స్టెప్స్, ఈ స్టెప్ 1 అండ్ స్టెప్ 2 చేసినప్పుడు టోటల్ టైం ఈ రెండు స్టెప్స్ ఫాలో అయ్యి ట్యాంక్ నింపడానికి చూసినప్పుడు మొత్తం ఎంత టైం పట్టిందంట, 9 minutes పట్టింది. ఈ రెండు స్టెప్స్ చేసి ట్యాంక్ నింపాలంటే మొత్తం వాళ్ళకి ఎంత టైం పట్టింది, 9 minutes పట్టింది. సో క్వశ్చన్లో ఏమని ఇచ్చారు, టోటల్ టైం నీడెడ్ టు ఫిల్ ద ట్యాంక్ ఏంటి, టోటల్ టైం ఎంత పట్టింది ట్యాంక్ ఫిల్ చేయడానికి, 9 minutes పట్టింది. ఓకే, స్టెప్ 1ని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ n minutesలో చేస్తున్నారని మనం అనుకుందాం. స్టెప్ 1 అంటే ఏంటి, బోత్ పైప్స్ ఏ అండ్ బి ఆర్ ఆన్. అంటే అలా ఉన్నప్పుడు ఎంత వాటర్ నింపాయి అవి రెండు కలిసి, C/12 ప్లస్ C/16 ఇంటూ n. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ చేసేసరికి ఆల్రెడీ n minutes అయిపోయింది. మనకి బ్యాలెన్స్ ఉన్న టైం ఎంత, 9 - n. 9 - ఎందుకు మ్యామ్ అంటే 9 minutesలో ట్యాంక్ మొత్తం నిండిపోవాలి. వాళ్ళు ఫస్ట్ స్టెప్ చేసేసరికి ఎంత టైం అయిపోయింది, n minutes అయిపోయింది. అంటే బ్యాలెన్స్ ఉన్న టైం ఎంత, 9 - n. ఇంత టైంలో వాళ్ళు ఏం చేశారు, బి అనే పైప్ను ఆఫ్ చేశారు, ఓన్లీ ఏ అనే పైప్ ఆన్ ఉంది. ఏ అనే పైప్ ఆన్ ఉన్నప్పుడు 1 minute ఏ అనే పైప్ ఎంత వాటర్ నింపగలదు, C/12 వాటర్ నింపగలదు. అవునా, C/12 ఇంటూ మిగిలిన టైం ఎంత, 9 - n. ఇంత టైం 9 - n టైంలో ఏ పైప్ అనేది ఎంత వాటర్ నింపగలదు అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, C/12 ఇంటూ 9 - n. ఇప్పుడు ఈ కెపాసిటీ ఏదైతే వచ్చిందో ఈక్వేషన్ 1లో, ఇంకా ఈ కెపాసిటీ ఏదైతే ఉందో ఈక్వేషన్ 2లో, ఈ రెండింటిని యాడ్ చేసి నాకు టోటల్ వాల్యూ ఎంత రావాలి, C. ఎందుకంటే ట్యాంక్ కెపాసిటీ C కాబట్టి ఫస్ట్ స్టెప్ లో ఇంత వాటర్ నిండాయి, సెకండ్ స్టెప్ లో ఇంత వాటర్ నిండాయి. సో టోటల్ గా వాటర్ అంతా ఎంత అవుతుంది, C అవుతుంది. టోటల్ గా నిండిన వాటర్ క్వాంటిటీ ఎంత అవుతుంది, C. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది మనకి, ఆ రెండు స్టెప్స్ ని కంబైన్ చేసి రాసినప్పుడు మనం 1 + 2 = C అని రాసాం కదా. అంటే ఇది ఫస్ట్ స్టెప్ లో నిండిన వాటర్ క్వాంటిటీ, ఇది సెకండ్ స్టెప్ లో నిండిన వాటర్ క్వాంటిటీ. దిస్ టోటల్ క్వాంటిటీ షుడ్ బి ఈక్వల్ టు ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ విచ్ ఇస్ C. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది, C అనే వాల్యూ రెండు సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అవునా, ఇక్కడ LCM ఎంత వస్తుంది, 48 వస్తుంది. ఇంటూ 4/4 ఇంటూ 3/3 అంటే ఇది ఎంత వస్తుంది, 7/48 ఇంటూ n ప్లస్ 9 - n/12. ఇక్కడ C క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ వాల్యూ ఎంత ఉంటుంది మనకి, 1 మిగిలిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటి మధ్య LCM ఎంత అవుతుంది, 48 అవుతుంది. పైన ఎంత ఉంది మనకి, ఇక్కడ ఆల్రెడీ 7n ప్లస్ ఇక్కడ ఇంటూ 4/4 చేస్తాము. అంటే 4 ఇంటూ 9 - n ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుంది, 7n ప్లస్ 36 మైనస్ 4n. ఇక్కడ 48 అనేది డివిజన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. 1 ఇంటూ 48 అంటే 48 అవుతుంది వాల్యూ. ఇప్పుడు ఈ ప్లస్ 36 అటు పంపిద్దాం. 7n మైనస్ 4n అంటే ఎంత అవుతుంది, 3n. 48 మైనస్ 36 అంటే ఎంత అవుతుంది, 12. సో n వాల్యూ ఎంత అవుతుంది, 3 1s 3 4s. n వాల్యూ ఎంత అవుతుంది, 4. n అనేది ఏంటి, అవర్స్లో ఉందా, మినిట్స్లో ఉందా, మినిట్స్లో ఉంది. ఎందుకంటే టోటల్ టైం అనేది కూడా మినిట్స్లోనే ఉంది కాబట్టి. సో n వాల్యూ 4 వచ్చింది. క్వశ్చన్లో ఏం అడిగారు, టైమ్ ఆఫ్టర్ విచ్ బీ షుడ్ బి క్లోజ్డ్. ఎంత టైం తర్వాత బీని క్లోజ్ చేశారు, n టైం తర్వాత బీని క్లోజ్ చేశారని చూసాం. ఎందుకంటే స్టెప్ 1 ఏదైతే ఉందో రెండు ఏ అండ్ బి అనే ట్యాప్స్ ఆన్ ఉంది. n minutes వరకు రెండు ఆన్ ఉన్నాయి. n minutes దాటిన తర్వాత బి అనే పైప్ ని మనం ఆఫ్ చేసేసాం. ఓన్లీ ఏ అనే పైప్ తో మిగతా వాటర్ ని నింపాము. అంటే ఇప్పుడు క్వశ్చన్ లో అడిగింది ఏంటి, n వాల్యూ ఏంటో కనుక్కోమన్నారు. సో n వాల్యూ ఎంత అవుతుంది మనకి, 4. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్ చూడండి, ఇందులో ఏమంటున్నారు, అ పైప్ క్యాన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 12 hours. ఆ పైప్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పైప్ అనుకుందాం. 12 hours ట్యాంక్ని ఫుల్ చేయగలదు. అంటే C కెపాసిటీని 12 hours నింపగలదు. అంటే 1 hour ఎంత నింపగలదు, 1/12 ఆఫ్ ద C, 1/12 ఆఫ్ ద కెపాసిటీ నింపగలదు. కాబట్టి 12 hours ఫుల్ కెపాసిటీ నింపుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా చూసాము ఇది ఎలా రాసుకోవాలో. నెక్స్ట్, డ్యూ టు అ లీక్ ఇన్ ద బాటమ్ ఏమైందంట, ద ట్యాంక్ గాట్ ఫిల్డ్ ఇన్ 16 hours. మామూలుగా అయితే ఈ పైప్ అనేది 12 hours నింపగలదు. కానీ ఆ లీక్ ఏదైతే ఉందో దానివల్ల టైం ఎంత పెరిగింది, 16 hours పట్టింది ట్యాంక్ నిండడానికి. తర్వాత ఇంకేమన్నారు, ఇఫ్ ద ట్యాంక్ ఇస్ ఫుల్. ఇప్పుడు ట్యాంక్ మొత్తం నిండుగా ఉంది, కానీ ఏమడుగుతున్నారు, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఎంప్టీ ఫ్రమ్ ద లీక్. ఇప్పుడు పైప్తో మొత్తం ట్యాంక్ నింపేశారు, లీక్లో నుండి వాటర్ బయటకు వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు ఈ ట్యాంక్ ఖాళీ చేయడానికి ఈ లీక్కి T టైం పట్టింది అనుకుందాం. ఇక్కడ 12 hours పడుతుంది కదా. ఎలా అయితే ఈ పైప్ అనేది ట్యాంక్ నింపడానికి 12 hours తీసుకుంటుందో, అలానే ఈ లీక్ వల్ల T hours ట్యాంక్ మొత్తం ఖాళీ అవుతుంది అనుకుందాం. అంటే T hours దిస్ లీక్ క్యాన్ ఎంప్టీ ద ట్యాంక్.
ఓకే, అంటే 1 అవర్లో ఈ లీక్ నుండి ఎంత వాటర్ బయటకు వస్తాయంటే ఏమని చెప్తాం మనం, కెపాసిటీ సి డివైడెడ్ బై టీ. టీ అవర్స్లో సి కెపాసిటీ మొత్తం ఎంటీ అయిపోతుంది, అంటే టీ అవర్స్లో సి మొత్తం అది డ్రైన్ చేసేస్తుంది. కాబట్టి 1 అవర్లో ఎంత వాటర్ డ్రైన్ అవుతాయంటే ఏం చెప్తాం మనం, సి బై టీ. ఇప్పుడు మన క్వశ్చన్లో ఫస్ట్ సినారియో ఏదైతే ఇచ్చారో పైప్ కూడా ఆనే ఉంది, లీక్ కూడా ఉంది. ఈ రెండు ఉన్నప్పుడు ఎంత టైం పట్టిందని అన్నారు, 16 అవర్స్ పట్టిందని అన్నారు. 1 అవర్లో పైప్ ఏ వల్ల 1/12 ఆఫ్ ద ట్యాంక్ నిండుతున్నా కానీ ఎంత వాటర్ బయటకు వెళ్ళిపోతున్నాయి, C/T వాటర్ బయటకు వెళ్ళిపోతున్నాయి. సో నెట్గా నాకు ట్యాంక్లో మిగిలే వాటర్ ఎంత, C/12 మైనస్ C/T. C/12 వాటర్ యాక్చువల్గా ట్యాంక్లో C/12 వాటర్ నిండాలి, 1/12 ఆఫ్ ద ట్యాంక్ కెపాసిటీ నిండాలి 1 అవర్లో. కానీ ఈ లీక్ వల్ల ఏమైంది, 1/T పార్ట్ ఆఫ్ C/T పార్ట్ బయటకు వెళ్ళిపోతుంది ట్యాంక్లో నుండి. అంటే మిగిలిన మొత్తానికి నాకు ట్యాంక్లో మిగిలిన వాటర్ ఎన్ని అవుతాయి, C/12 మైనస్ C/T. అంటే ఈ వాల్యూ ఏమి ఇండికేట్ చేస్తుంది, 1 అవర్లో ట్యాంక్లో ఎంత వాటర్ నిండుతున్నాయి, C/12 మైనస్ C/T వాటర్ నిండుతున్నాయి. ఎన్ని గంటల్లో, 1 అవర్లో. ఇప్పుడు 16 అవర్స్ పడుతుంది ట్యాంక్ నిండడానికి అంటున్నారు కదా, అంటే ఏం చేయాలి, ఈ వాల్యూని 16తో మల్టిప్లై చేస్తే మొత్తం ట్యాంక్ కెపాసిటీ ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు మనకి రెండు సైడ్స్, ఈక్వేషన్కి రెండు సైడ్స్ ఉన్న సి క్యాన్సిల్ అయిపోతుంది, అవునా. అంటే 1/12 మైనస్ 1/T ఉంది ఇక్కడ 16 అనేది మల్టిప్లికేషన్లో ఉంది, అటు పంపిస్తే ఏమవుతుంది, డివిజన్ ఈజ్ ఈక్వల్ టు 1/16, అవునా. ఈ మైనస్ 1/Tని ఇటు తీసుకెళ్దాం, అదేమవుతుంది ప్లస్ 1/T. ఈ 1/16 ఇటు తీసుకెళ్తే అది ఏమవుతుంది, మైనస్ అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది, అది మైనస్ అవుతుంది. సో ఇది ఫర్దర్గా ఎలా సింప్లిఫై అవుతుంది, 1/12 మైనస్ 1/16 ఈజ్ ఈక్వల్ టు 1/T. అంటే ఇక్కడ ఎల్సిఎం ఎంత వస్తుంది నాకు, 48 ఇంటూ 4/4 ఇంటూ 3/3. అంటే పైన ఎంత వస్తుంది నాకు, 4 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 1/T. అంటే 1/48 ఈజ్ ఈక్వల్ టు 1/T అని వస్తుంది నాకు. ఈ రెండింటిని ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తే టీ వాల్యూ ఎంత వస్తుంది నాకు, 48, అవునా. అంటే టీ అంటే ఏంటి, మనం టీ అంటే ఏమని చూసాం ఫస్ట్, టైం టేకెన్ ఇన్ ఆర్డర్ టు ఎంప్టీ ద ట్యాంక్ ఫ్రమ్ ద లీక్, అవునా. క్వశ్చన్లో కూడా అదేనా అడిగింది, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఎంప్టీ ద ట్యాంక్ ఫ్రమ్ ద లీక్. ఎంత అని వచ్చింది మనకి టైమ్, 48 అవర్స్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. ఇప్పుడు క్వశ్చన్ అనేది కొత్తగా కనపడడానికి లీక్ అని ఒక వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు సేమ్ క్వశ్చన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏమని చెప్తున్నానంటే, ఒక పైప్ ఉంది, ఆ పైప్ ఏ అనేది 12 అవర్స్లో ఒక ట్యాంక్ని ఫుల్ చేయగలదు. కానీ ఇంకొక పైప్ బి అనేది ఓపెన్ చేయడం వల్ల ఆ ట్యాంక్ అనేది సైమల్టేనియస్గా, ఇప్పుడు ఏ ఇంకా బి రెండు ఒకేసారి ఓపెన్ చేయడం వల్ల 12 అవర్స్లో నిండాల్సిన ట్యాంక్ అనేది 16 అవర్స్లో నిండుతుంది అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఏ ట్యాప్ ఆపేసి ఏదైతే ఇన్లెట్ ఉందో ఏ అనే ట్యాప్, ఆ ట్యాప్ ఆఫ్ చేసి ఓన్లీ బి అనే ట్యాప్ ఆన్ చేస్తే కనుక మొత్తం ట్యాంక్ ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అని నేను క్వశ్చన్ అడిగాను అనుకోండి. ఈ క్వశ్చన్ ఏదైతే మనం ఇప్పుడు సాల్వ్ చేసామో, ఇంకా ఈ సినారియో నేను ఏదైతే ఇచ్చానో రెండిటి మీనింగ్ ఒకటే, రెండిటి సొల్యూషన్ మెథడ్ కూడా ఒకటే. కాకపోతే పైప్ బి అంటే మనం కొద్దిగా పైప్ ఏ అండ్ పైప్ బి రెండు పైప్స్ ఇచ్చినప్పుడు ఫెమిలియర్ ఫీల్ అవుతాం కదా. కాకపోతే లీక్ అని ఇస్తే ఇదేదో కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు, లీక్ అని అంటున్నారు, అంటే నాకు చేయడం వచ్చో రాదో ఆ కన్ఫ్యూజన్ లో పెట్టడానికి జస్ట్ ఒక ట్విస్ట్ లాగా లేదా పైప్ బదులు ఒక లీక్ అనే వర్డ్ ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే కాన్సెప్ట్ అనేది అదే ఉంటుంది. సో కొత్తగా ఏదైనా వర్డ్ కనపడినా కానీ లేదా పైప్ ప్లేస్ లో ఇంకేదైనా పెట్టినా కానీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇన్లెట్ అవుట్లెట్, వాటర్ ట్యాంక్ లోకి ఎన్ని వాటర్ వస్తున్నాయి, ఎన్ని వాటర్ బయటకు వెళ్తున్నాయి, ఎన్ని వాటర్ ఇన్ అవుతున్నాయి, ఎన్ని వాటర్ అవుట్ అవుతున్నాయి, ఎన్ని నెట్ గా ట్యాంక్ లో మిగిలిపోతున్నాయి, ఇది చూసి ఈక్వేషన్ రాసుకుంటే కనుక అస్సలు తప్పుపోదు. ఇప్పుడు ఈక్వేషన్ లో ఏమి ఇచ్చారు, పైప్ ఏ ఫిల్స్ ద ట్యాంక్ ఇన్ 2 అవర్స్. ఏ అనే పైప్ 2 అవర్స్లో ట్యాంక్ కెపాసిటీ సిని ఫిల్ చేస్తుంది. అంటే 1 అవర్లో పైప్ ఏ అనేది ఎంత వాటర్ ఫిల్ చేయగలదు, హాఫ్ ఆఫ్ ట్యాంక్ కెపాసిటీ వాటర్ని 1 అవర్లో ఫిల్ చేసేయగలదు. ఇప్పుడు పైప్ బి గురించి ఏం డేటా ఇచ్చారు, 4 అవర్స్లో అదే సేమ్ ట్యాంక్ కెపాసిటీ సిని నింపగలదు అని ఇచ్చారు. అంటే 1 అవర్లో పైప్ బి 1/4 ఆఫ్ ద ట్యాంక్ కెపాసిటీని ఫిల్ చేయగలదు. ఓకే, ఇప్పుడు పైప్ సి గురించి ఏమని ఇచ్చారు, ఈ రెండు నింపగలవు. ఇప్పుడు పైప్ సి అనేది ఏం చేస్తుంది, వాటర్ ని ఎంప్టీ చేస్తుంది. దీస్ టూ ఆర్ ఏ అండ్ బి ఆర్ ఫిల్లింగ్ ద వాటర్ వైల్ ద ట్యాప్ సి ఇస్ ఎంప్టీ. ఓకే, సి అనే పైప్ ఏం చేస్తుంది, ఇట్ ఎంప్టీస్ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 6 అవర్స్. 6 అవర్స్లో మొత్తం సి కెపాసిటీని అది ఎంప్టీ చేస్తుంది. అంటే 1 అవర్లో ఈ పైప్ ఏదైతే ఉందో సి ఎంత వాటర్ని తీసేయగలదు అంటే C/6, 1/6 ఆఫ్ ద ట్యాంక్ని ఖాళీ చేయగలదు 1 అవర్లో. సో 6 అవర్స్ దాటిన తర్వాత మొత్తం ట్యాంక్ ఖాళీ అయిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేసామని చెప్తున్నారు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఓపెన్ టుగెదర్. పైప్ ఏ, పైప్ బి, పైప్ సి మూడింటిని ఆన్ చేశారని అంటున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఇది ఆ ట్యాంక్ అనుకుందాం. ఓకే, పైప్ ఏ అనేది వాటర్ని ట్యాంక్లోకి యాడ్ చేస్తుంది, పైప్ బి అనేది
వాటర్ని ట్యాంక్లోకి యాడ్ చేస్తుంది. కాకపోతే పైప్ సి ఏం చేస్తుంది, ట్యాంక్లో నుండి వాటర్ని విత్డ్రా చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, మూడింటిని కలిసి ఆన్ చేసినప్పుడు ఏం అడుగుతున్నారు క్వశ్చన్లో, ఎంత టైం పడుతుంది ట్యాంక్ ఫిల్ అవ్వడానికి అని అడుగుతున్నారు. ఇప్పుడు పైప్ ఏ అనేది వాటర్ యాడ్ చేస్తుంది, పైప్ బి అనేది వాటర్ యాడ్ చేస్తుంది, కానీ పైప్ సి అనేది వాటర్ తీసేస్తుంది కాబట్టి ఆ వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేయాలి నెట్ తెచ్చుకోవాలంటే. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము, పైప్ ఏ ఎంత వాటర్ నింపుతుంది 1 అవర్లో, C/2 ప్లస్ పైప్ బి అనేది ఎంత వాటర్ నింపుతుంది 1 అవర్లో, C/4. 1 అవర్లో ఇవి ఇంత వాటర్ నింపగలవు. కానీ 1 అవర్ అయిపోయాక మనకి ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ మన ట్యాంక్లో వచ్చి చేరుతుందా అంటే చేరదు. ఎందుకంటే పైప్ సి ఆన్ ఉంది కదా, పైప్ సి ఆన్ ఉంది కాబట్టి ఎంత వాటర్ తగ్గిపోయి ఉంటాయి మనకు, ఆల్రెడీ 1/6 ఆఫ్ ద వాటర్ తీసేస్తుంది కాబట్టి ఇంత వాటరే ట్యాంక్లో మిగిలి ఉంటాయి. ఒకవేళ పైప్ సి అనేది లేకపోతే కనుక ఇది ఉండదు, ఇంత వాటర్ చేరాలి ట్యాంక్లో. కానీ పైప్ సి అనేది ఆన్ ఉండడం వల్ల ఎంత వాటర్ అయితే చేరాలో ట్యాంక్లోకి అంతకన్నా తక్కువ వాటరే చేరుతున్నాయి. అంటే ఏదైతే వాటర్ ఈ రెండు కలిసి నింపుతున్నాయో దాంట్లో నుండి ఈ వాటర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో 1 అవర్లో దిస్ ఇస్ ది అమౌంట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ గెటింగ్ యాడెడ్ టు ద ట్యాంక్. ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో C/2 ప్లస్ C/4 మైనస్ C/6 ఇంటూ టైమ్ టీ. టైమ్ టీ అంటే ఏంటి, టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్. ఈ వాల్యూ ఎంత వస్తుంది, this value has to be equal to C because ఈ టైమ్ టీలో ఇట్ ఈస్ ఫిల్లింగ్ ది ఎంటైర్ ట్యాంక్. ఇప్పుడు ఈ C అనేది రెండు సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దీని నుండి మనం టీ వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయగలం. అవునా, ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ టీ అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఓకే, ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్ టైప్స్ అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 3 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఇంక్లూడ్ చేశాను. వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ విల్ బీ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏమంటున్నారు, దేర్ ఆర్ 3 pipes ABC that can fill the tank in 4, 5 and 10 hours respectively. Find the time taken when all 3 pipes are opened in order to fill the tank. ఓకే, ఈ మోడల్ని మనం ఆల్రెడీ 2 pipes మోడల్ని సాల్వ్ చేసాం క్లాస్లో. 2 pipes A and Bని సైమల్టేనియస్గా ఓపెన్ చేసినప్పుడు ట్యాంక్ ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందని క్లాస్లో క్యాలిక్యులేట్ చేసాం కదా. ఇప్పుడు 3 pipes అని అంటున్నారు. 3 pipes అన్నా కానీ సిమిలర్ మెథడ్. నౌ దిస్ ఇస్ యువర్ సెకండ్ హోంవర్క్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్లో ఏమన్నారు, ఇఫ్ అ పైప్ క్యాన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ 7 hours అండ్ అనదర్ పైప్ క్యాన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 13 hours, దెన్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్. ఇవాళ క్లాస్లో ఏవైతే మోడల్స్ డిస్కస్ చేసామో అవి మీకు అర్థమైతే కనుక దిస్ క్వశ్చన్ ఇస్ ఆల్సో సాల్వబుల్. ఓకే, నౌ దిస్ ఇస్ యువర్ థర్డ్ హోంవర్క్ క్వశ్చన్. ఒకసారి ఇవాళ క్లాస్లో డిస్కస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేయండి, ప్లస్ ఈ హోంవర్క్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా అర్థం కాకపోయినా, ఎక్కడైనా ఏ చిన్న కాన్సెప్ట్ అన్నా అర్థం కాకపోతే కనుక ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్ సో దట్ ఐ కెన్ ఇంక్లూడ్ దట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే దెన్, సీ యూ ఆల్ ఇన్ టుమారోస్ క్లాస్. టేక్ కేర్.